గతంలో ఏదైతే జరిగిందో ఒక 12 ఏళ్ల పాపని 49 ఏళ్ల మొహమ్మద్ గౌస్ అత్యంత పాశవికంగా దుర్మార్గంగా చర్యలు చేశాడు. ఆ చేసిన తప్పు బయటపడుతుందని చెప్పి ఘోరంగా దారుణంగా పిల్లల్ని 3 అంతస్తులను డాబా మించి తోసి చంపడానికి ప్రయత్నించిన మొహమ్మద్ గౌస్ కి మన చట్టాల మీద మన వ్యవస్థ మీద ఎంత భయం ఉందో అర్థమవుతుంది. అంటే ఏం చేసినా తప్పించుకోగలము అనే ఒక నమ్మకంతోనే ఇంత దుర్మార్గపు చర్యకి ఒడికెడితే కనీసంగా స్పందన లేని ఈ ప్రభుత్వం మరి 2 రోజులు కింద జరిగితే ఆ పాప కోమాలోకి వెళ్తే నిన్న కోమాలోంచి బయటకు వచ్చి విషయాలు చెప్తే ఇప్పటికి కూడా ఏ ఒక్క నాయకుడు కూడా ప్రభుత్వం నుంచి వచ్చి పరామర్శించిన పాపాన్ని పోలేదు. నిన్న తుమ్మల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడతాడు, ఈరోజు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడతాడు. కనీసం ఆ పాప గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చిన పాపాన పోలేదు, ఆ పాపని పరామర్శించిన పాపాన పోలేదు, కనీసం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తీసుకెళ్దామన్న ఆలోచన లేదు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాపని పట్టించుకోవాలన్న కనీసం మానవతా హృదయంతో అన్నా సరే కనీసంగా ఒక మంత్రి హోదాలో ఉండి నిన్ను గెలిపించిన ఎమ్మెల్యే చేసి మంత్రిని చేసిన ప్రజలకి ఆ మాత్రం చేసే పరిస్థితులు తుమ్మల నాగేశ్వరరావు చూస్తుంది. నాకు సిగ్గు అనిపిస్తుంది. ముస్లింలు అంటే కాంగ్రెస్ అంటే ముస్లింలు అంటే నేనేమనుకున్నామంటే ఎన్నికలప్పుడు మాట్లాడుకుని నరనరాల అదే ఉందనిపిస్తుంది. కనీసం ఒక స్టేట్మెంట్ ఇచ్చే దమ్ము ధైర్యం లేని పిరికి పందమని ఈ రోజు అర్థమవుతుంది. భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తుంది మరొకసారి, ఆ పాపకు కానీ సరైన న్యాయం జరగకపోయినా మరి వాడికి కఠినమైన శిక్ష విధించకపోయినా భారతీయ జనతా పార్టీ ఉద్యమంలాగా ఉప్పెనలాగా వచ్చి మిమ్మల్ని కబళిస్తుందని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మరి ఇటువంటి పునరావృతం కాకుండా తప్పు చేయాలంటేనే ఉనికిపోయే విధంగా మీ యొక్క చర్యలు ఉండాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఆ యొక్క పాప ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తూ ఆ తల్లిదండ్రులు ధైర్యంగా ఉండాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున కోరుకుంటున్నాను.